అని చెప్పి మానవునికి ఇస్తే మానవుడు ఆజ్ఞాతిక్రమం పాపము ఎప్పుడైతే పాపానికి అమ్మువేయబడ్డాడో అపవాదం వచ్చేవాడు తెలుసా అండి, ఈ శరీరం నాది అన్నాడు. ఆలోచించండి, అద్భుతమైన శిల్పం ఇల్లు కట్టుకున్నాడు నాన్న. కొడుకు కాస్త ఇచ్చాడు, కొడుకు ఏమో అప్పుల పాలైపోయి కొడుకు ఇంటిని ఏం చేశాడండి, అమ్మేసుకున్నాడు. ప్రతిరోజు నాన్న ఇంటి ముందు వెళ్తా ఉన్నాడు. అయ్యో చేతులు కట్టుకున్నాను, అపురూపం కట్టుకున్నాను, నేను చుండాలని కట్టుకున్నా, కుమారుడు ఎంజాయ్ చేయాలని ఆశపడ్డాను, ఇదేంటి ఇప్పుడు ఇల్లు కాస్త శత్రు చేతులకు వెళ్ళిపోయిందని బాధపడుతున్నప్పుడు నేను సృష్టించిన నీ నిర్మాణకుడైన నీ పరలోక తండ్రి వెళ్ళాడు, అపవాదికి వెళ్ళాడు, నాకు ఈ శరీరం కావాలి. అపవాది నాకు తెలుసు నా కుమారుడు అవిధేయతతో నేను చెప్పిన మాట వినకుండా ఆజ్ఞ అతిక్రమించి ఈ శరీరాన్ని అమ్మేసుకున్నాడు. ఈ రోజు నేను తిరిగి కొనుక్కోవాలని ఆశపడుతున్నాను అంటే వెంటనే అపవాదన్న మాట తెలుసా అండి, ఖర్చు అవుతుంది. చెప్పు నీ కొటేషన్ ఎంత, ఎంత ఖర్చు కొనుక్కుంటా. వెంటనే అపవాదన్నాడు, నేను చెప్పే కొటేషన్ చెప్తే గుండె ఆగిపోతుంది నీకు. దేవుడు అన్నాడు, చెప్పు ఎంత ఖర్చైనా పర్లేదు తెగిస్తా, నాకు కావాలి నా సొత్తు, నా కుమారుడు నాకు కావాలి, నా కుమార్తె నాకు కావాలి, ఎంత కోట్ల ఖరీదైనా ఇస్తాను. వెంటనే అపవాదన్నాడు, సరే చెప్తున్నాను, ప్రకటిస్తున్నాను, ఇప్పుడు కొటేషన్ చెప్తున్నాడు, నీ రక్తం మొత్తం కార్చు ఆఖరి బొట్టు దాకా, చచ్చిపో. యేసుప్రభువు అన్నమాట తెలుసా, చావడానికి తెగిస్తాను, నేను తిరిగి సంపాదించుకుంటాను, నా కుమారుడు నాకు దక్కాలి, నా కుమార్తె నాకు దక్కాలి. చివరికి డీల్ ఓకే అన్నాడు. యేసుక్రీస్తు కాలం సంపూర్ణమైనప్పుడు రక్తం మాంసంతో శరీరుగా భూలోకానికి వచ్చాడు, కన్య గర్భంలో జన్మించాడు. పవిత్రమైన రక్తాన్ని చివరికి కలర్స్లోకి వెళ్ళి 1 పేతురు 1 అధ్యాయం 19 ప్రకారం నశించిపోయే వెండి బంగారం చేత కాదు కానీ అమూల్యమైన నిష్కలంకమైన నిర్దోషమైన పవిత్రమైన రక్తాన్ని కలర్స్లలో ఆఖరి రక్త బొట్టు దాకా కార్చి లాస్ట్ కన్న మాట తెలుసు అపవాదితోని, ఇట్ ఈస్ ఫినిష్డ్, నువ్వు చెప్పిన కొటేషన్ మొత్తం కార్చేశాను, ఆఖరి బొట్టు దాకా కార్చాను, ఇప్పుడు నా కుమారుడు నా కుమార్తె నా సొత్తు అని చెప్పి అప్పుడు ప్రకటించి పొలికేక వేసి కలర్స్ యేసుప్రభువు ప్రాణాన్ని అర్పించాడు.